ఈ కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ఈ నిర్ణయాలన్నీ ఏదైతే ప్రజారాజ్యంగా ప్రజా పరిపాలనగా ప్రజల మెచ్చుకునే విధంగా ప్రజల కోరుకునే విధంగా ఏవైతే ఎన్నికలకు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలతో పాటుగా అభయహస్త కార్యక్రమం ద్వారా 6 గ్యారంటీలు తెలంగాణ ప్రజలకు ఇస్తామని చెప్పిన దాంట్లో కొన్నిటిని ఈరోజు కేబినెట్ లో ఆమోదం చేసుకోవడం జరిగింది. నిన్న మీరు చూశారు, అభయహస్తంలో భాగంగా 6 గ్యారంటీల్లోని ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మిగతా సహచర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, అనేక మంది ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని లాంచింగ్ చేసుకున్నాం. దాన్ని ఈరోజు కేబినెట్ లో ఏదైతే జీవో రూపంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మొదటి విడతగా ఇళ్ల స్థలము ఉన్నవారికి బీదలో బహు బీదగా వారు ఎవరైతే ఉంటారో గ్రామాల వారీగా గ్రామ సభలో ఏర్పాటు చేసుకొని ఈ సభ ద్వారా బహు బీదవాళ్లు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా వారు కాంగ్రెస్ వారా, కమ్యూనిస్టు వారా, పింక్ షర్ట్ వారా, ఇతరత్రా అని చూడకుండా ఎవరైతే పేదవారుంటారో పైరవీలకి తావు లేకుండా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కేబినెట్ లో ఆమోదించుకున్నాం. మొదటి విడతగా 4,50,000 ఇళ్లు, సుమారు 22,500,000 కోట్లు, 22,500,000 కోట్లు, 22,500 కోట్లు. దీన్ని కేబినెట్ లో అప్రూవ్ చేసుకోవటం జరిగింది. అంతేకాదు, ఏదైతే పేదవారు ఎప్పుడు ప్రభుత్వం తెల్ల కార్డులు ఇస్తుందో అని వేలాది మంది అర్హులైన బహు పేదవారు తెల్ల కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారు తెల్ల కార్డులు ఇచ్చే అంశాన్ని కూడా కేబినెట్ లో ఆమోదించుకున్నాం. తెల్ల కార్డులు అతి కొద్ది రోజుల్లోనే అర్హులైన పేదవాళ్లకి ఈ ప్రభుత్వం ఇవ్వాలి అని నిర్ణయం తీసుకోవటం జరిగింది. అంతేకాదు,